వెల్కమ్ టు తెలంగాణ స్పీడ్ న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ భూముల రిజిస్ట్రేషన్ల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కాప్రా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలివచ్చారు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్ ప్రాబ్లం అని సిబ్బంది తప్పించుకుంటున్నారని బాధితులు తెలిపారు. అలాగే 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్న బాధిత ప్రజలు తమ సమస్యలు చెబితే అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అల్ట్రా వైలెట్ కంపెనీ తన 3వ స్పేస్ స్టేషన్ను ప్రారంభించింది. పాన్ ఇండియా స్థాయిలో సేల్స్ పరంగా హైదరాబాద్ తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ వినియోగదారులు F47, F77 మోడళ్లను విశేషంగా ఆదరిస్తున్నారని వెల్లడించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో పనితీరు, టెక్నాలజీ రేంజ్లో రాజీ లేకుండా ఆచరణాత్మకమైన సరసమైన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం చూస్తున్న వారికి అల్ట్రా వైలెట్ నంబర్ 1 ఎంపికగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల పరిధిలోని వీర్దండి గ్రామ శివారులో పెద్ద పులి కలకలం రేపుతోంది. గత 4 రోజులుగా గ్రామ శివారులో సంచరిస్తున్న టైగర్ పత్తి చేనులో ఓ అడవి పందిపై దాడి చేసినట్లు రైతులు తెలిపారు. అడవి పంది కళేబరంతో పాటు పెద్ద పులి పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి సంచారాన్ని గుర్తించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా భాయిన్సాలో వ్యవసాయ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గంజ్లోని ఎరువుల షాప్లో రైతు మాధవ్ 2 యూరియా బస్తాలు కొనుగోలు చేశాడు. ఒక బస్తా 266 రూపాయలుండగా షాప్ నిర్వాహకులు 320 రూపాయల చొప్పున విక్రయించారు. 2 బస్తాలకు 532 బిల్లు ఇవ్వగా దుకాణ సిబ్బంది ఫోన్పే ద్వారా 620 రూపాయలు తీసుకున్నారు. దీంతో బాధితుడు వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఆఫీస్కు తాళం వేసి ఉంది. సుమారు 2 గంటల పాటు అక్కడే ఉన్నాడు. అధికారి చివరకు ఫోన్ కూడా ఎత్తలేదని మాధవ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే తమ సమస్యలు ఎవరు పట్టించుకుంటారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని రిషితా వైన్స్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో చొరబడ్డ దుండగులు నగదు, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. చోరీ జరిగినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించగా 2 దుండగులు చోరీ చేస్తున్న దృశ్యాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై కాంగ్రెస్ నేత అత్యాచారం చేసిన ఘటన యాదాద్రి జిల్లా ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఇల్లు రావడంతో సిమెంట్ బస్తాలు ఇస్తానని మహిళను ఇంటికి పిలిచిన పుల్లాయిగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు మాలిశంకర్ రెడ్డి తన 2 నెలలుగా బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం భర్తకు తెలిసి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తమకు బెదిరింపులు వచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెంలో ఉన్న హెజిలో ఫార్మా కంపెనీలో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. దీనిపై కంపెనీ స్పందించకపోవడంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. మృతులకు 5 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే వెంటనే కంపెనీ వద్దకు రావాలని పట్టుబట్టారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 1 నెలలో 2 ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ సమీపంలోని కన్నాల జాతీయ రహదారి సమీపంలో నూతనంగా నిర్మించిన మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎల్లప్పుడూ పట్టుదలకు పోయి సమస్యల వలయంలో చిక్కుకొని ఇబ్బంది పడొద్దన్నారు. ప్రజల సమస్యలు తమకు తాము పరిష్కరించే దిశగా చూడాలని, జిల్లాలో అవసరమైన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్లీడర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. కేసుల పరిష్కారంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటించారు. అక్కడ నూతనంగా నిర్మించిన కోర్టు భవనాన్ని ప్రారంభించారు. సమాజంలో గొడవలు, కేసులకు ప్రధాన కారణం మనలోని అహంకారమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే అనేక వివాదాలకు తావుండదని వెల్లడించారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా స్నేహభావంతో మెలగాలని, చైతన్యవంతంగా, శక్తివంతంగా, ఆనందంగా జీవించాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో యాచకులు రోడ్డెక్కారు. తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లే తమకు సైతం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాలలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ యాచకులను మాత్రం విస్మరిస్తుందని మండిపడ్డారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ స్పందించకపోవడంతో తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు. అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ఇల్లందులోని అంబేద్కర్ కొమరం భీం విగ్రహాల వద్ద గోడ పత్రికలు ఆవిష్కరించిన కార్యక్రమం నిర్వహించారు. వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు, వివిధ పౌర ప్రజా సంఘాల, మానవ హక్కుల సంఘాలు, ఆదివాసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్లో జరిగిన ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో బీడీ కార్మికులకు జీవన వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు చివరి నాటికి చేయూత పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ మోడల్ను విడుదల చేసిందని, ఇందులో చేనేత కార్మికులు, గీత కార్మికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని, కానీ బీడీ కార్మికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించలేదన్నారు. ఇది బీడీ కార్మికుల పట్ల కక్షపూరిత వైఖరిని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు పాంచజన్య సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 31న నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ శంఖారావ సభ జరగనున్నట్లు తెలిపారు. ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. గత 10 రోజులుగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం పులిచింతల ప్రాజెక్టు జెన్కో ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉద్యోగులను హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగులు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో కార్మికుల షుగర్ లెవెల్ పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు ట్రీట్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదని, తాము చావడానికైనా సిద్ధమని ఉద్యోగులు స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల బరిలో దిగుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకుందన్న ఆయన రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మొదటి దశలో మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం వరంగల్లో 2 సెగ్మెంట్లకు సంబంధించిన పార్టీ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సలహాలు, సూచనలు తీసుకున్నట్లు వివరించారు.